హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. దేవర నుండి రొమాంటిక్ మెలోడీ సాంగ్ విడుదల. పుష్ప క్లైమాక్స్ మొదలైంది. విజయ్ సేతుపతి ట్రాన్స్జెండర్గా సూపర్ డీలక్స్. సర్దార్ ప్రపంచంలోకి ఆషికా రంగనాథ్. ముగ్గురు గోదావరి కుర్రోళ్ళ అల్లరే ఆయ్. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. దేవర నుండి రొమాంటిక్ మెలోడీ సాంగ్. దేవరపై తన ప్రేమనంతా పాట రూపంలో చూపించేసింది తంగం. దేవరగా ఎన్టీఆర్, తంగంగా జాన్వీ కపూర్ నటిస్తున్న దేవర చిత్రంలోని పాట ఇది. కోరటాల శివ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి భాగం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ ఆరంభించి ఒక్కో పాట విడుదల చేస్తున్నారు. సోమవారం చుట్టమల్లే చుట్టేస్తావే అంటూ సాగే ఈ సినిమాలోని రెండో పాటని రిలీజ్ చేశారు. అనిరుద్ రవిచంద్ర స్వరపరిచిన ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా శిల్పారావు పాడారు. బాస్కో మార్జిస్ కొరియోగ్రఫీ చేశారు. హై యాక్షన్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న దేవర చిత్రానికి కెమెరా ఆర్ రత్నవేలు. పుష్ప క్లైమాక్స్ మొదలైంది. హైదరాబాద్లో ఫైట్ చేస్తున్నాడు పుష్పరాజ్. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప ది రూల్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇదే కాంబినేషన్లో వచ్చిన పుష్ప ది రైజ్ 2021 డిసెంబర్ 17న విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్కి సీక్వెల్గా పుష్ప ది రూల్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీస్లో చిత్రీకరిస్తున్నారు. పుష్ప ది రైజ్ సూపర్ హిట్ కావడంతో పుష్ప ది రూల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లోని ఓ స్టూడియోలో భారీ ఖర్చుతో వేసిన సెట్లో జరుగుతోంది. హీరోతో పాటు సినిమాలోని కీలక నటీనటులపై పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఈ సీన్స్ హైలైట్గా ఉంటాయి. డిసెంబర్ 6న మా చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని యూనిట్ పేర్కొంది. సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. విజయ్ సేతుపతి ట్రాన్స్జెండర్గా సూపర్ డీలక్స్. వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ట్రాన్స్జెండర్గా నటించిన చిత్రం సూపర్ డీలక్స్. సమంత కథానాయికగా నటించగా ఫహద్ ఫాజిల్ ఓ కీ రోల్లో నటించారు. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వంలో రూపొందిన ఈ తమిళ చిత్రం ఘన విజయం సాధించింది. సిఎల్ఎన్ మీడియా తెలుగులో విడుదల చేయనుంది. సూపర్ డీలక్స్ని 400 థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నాం. 4 విభిన్న కథలను జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని తెలుగులో విడుదల చేస్తున్న సిఎల్ఎన్ మీడియా పేర్కొంది. సర్దార్ ప్రపంచంలోకి ఆషికా రంగనాథ్. సర్దార్ ప్రపంచంలోకి హీరోయిన్ ఆషికా రంగనాథ్కి స్వాగతం పలికారు మేకర్స్. కార్తీ హీరోగా పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్దార్ 2. కార్తీ, మిత్రన్ కాంబినేషన్లో సూపర్ హిట్గా నిలిచిన సర్దార్ మూవీకి సీక్వెల్గా సర్దార్ 2 రూపొందుతోంది. ఈ చిత్రంలో ఓ హీరోయిన్గా మాళవిక మోహనన్ నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. తాజాగా ఆషికా రంగనాథ్ మరో హీరోయిన్గా కనిపించనున్నట్లు ప్రకటించారు. సోమవారం ఆషికా బర్త్డే. ఈ సందర్భంగా ఆమెను సర్దార్ 2 ప్రాజెక్టులోకి స్వాగతం పలుకుతూ ఆమె లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.
ప్రిన్స్ పిక్చర్స్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా. ముగ్గురు గోదావరి కుర్రోళ్ళ అల్లరే ఆయ్. గోదావరి జిల్లాలోకి అడుగు పెడితే చాలు ఆయ్ అంటూ ఓ ఆత్మీయమైన పలకరింపు అనుభవంలోకి వస్తుంది. అప్పుడప్పుడు ఆ మాటలో మమకారం, వెటకారం కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఈసారైతే ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి అంటూ ముగ్గురు కుర్రాళ్ళు తెరపై అల్లరి చేయడానికి సిద్ధమయ్యారు. మరి వాళ్ళ కథ ఏమిటో తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. నాన్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న చిత్రం ఇది. అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి ప్రధాన పాత్రధారులు. అంజీకే మణిపుత్ర దర్శకత్వం వహించారు. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాస్, విద్య కొప్పినేడి నిర్మిస్తున్నారు. ఈ నెల 15న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం పిఠాపురంలో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిన్ననాటి స్నేహితులైన ముగ్గురు యువకుల చుట్టూ సాగే కథ ఇది. పల్లవి ప్రేమలో పడిన ఓ స్నేహితుడి కోసం మిగతా ఇద్దరు ఏం చేశారనేది ఇందులో కీలకమని చిత్ర వర్గాలు తెలిపాయి. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.